ఇదొకటి ఇంపార్టెంట్ అండి వాట్సాప్ వాడలకు. బ్యాకప్ అవసరం లేకుండానే వాట్సాప్ చాట్ బదిలీ, ఇది ఇంపార్టెంట్ న్యూస్. బ్యాకప్ అవసరం లేదట. బ్యాకప్ చేయకుండానే వాట్సాప్లోని చాట్ హిస్టరీని కొత్త స్మార్ట్ ఫోన్కు బదిలీ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం వాట్సాప్ చాట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను వినియోగించుకోవాలి. క్లౌడ్ ఆధారంగా పనిచేసే బ్యాకప్ కంటే ఈ ప్రక్రియ చాలా వేగంగా సులభంగానూ ఉంటుంది. ఇందుకోసం 2 పాత కొత్త ఫోన్లు మీ వద్దే ఉండాలి. అవి 2 ఒకే వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండడంతో పాటు లొకేషన్ సర్వీస్ కూడా ఆన్లో ఉంచాలి. ముందు మీ పాత ఫోన్లో చూసినరా, ఇదేంటంటే మనం ఎప్పటికీ మనం ఫోన్ మార్చినప్పుడు అలా మన వాట్సాప్లోకి వెళ్ళి చాట్ పోతుంది, లేకపోతే ఇది బ్యాకప్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అది ఆ ఇబ్బంది అనేది పోవడం కోసం ఏంటంటే ఒక ఆప్షన్ వచ్చింది. ఆ ఆప్షన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొత్త ఫోను, ఇది పాత ఫోను, దీంట్లోకి రావాలనుకో ఈ 2 కూడా ఒకే వైఫై కనెక్ట్ అయ్యి ఒకటే దగ్గర ఉండాలి. వాళ్ళు చెప్తా ఉన్నారు. అవి 2 ఒకే వైఫై కనెక్ట్ అయ్యి ఉండడంతో పాటు లొకేషన్ కూడా ఆన్ చేసి ఉండాలి. ముందు మీ పాత ఫోన్లోని వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. డాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అందులో చాట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. చాట్ ట్రాన్స్ఫర్కు సంబంధించిన ప్రక్రియ మీ పాత ఫోన్లో ప్రారంభమవుతుంది. ఇక్కడ QR కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుంది. తర్వాత కొత్త ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేయాలి. అదే ఫోన్ నంబర్తో లాగిన్ అవ్వాలి. పాత ఫోన్కు వచ్చే వెరిఫికేషన్ కోడ్ను కొత్త దాంట్లో ఎంటర్ చేయాలి. కొత్త ఫోన్లో చూపించే QR కోడ్ను పాత ఫోన్లో చూపించే స్కానర్తో స్కాన్ చేయాలి. స్కాన్ చేసి ఆ తర్వాత పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్లోకి బదిలీ అవుతుంది. కొన్ని నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రక్రియ సమయంలో 2 ఫోన్లు పక్కపక్కనే ఉంచాలి. స్క్రీన్లు ఆన్లోనే ఉంచాలి. ఇది ప్రొసీజర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ వాడుకునేటోళ్లకు, వాట్సాప్ వాడే వాళ్ళందరికీ కూడా ఇది ఇంపార్టెంట్, ప్రధానమైన ఆప్షన్. వాట్సాప్ వాడుకునేటోళ్ళు చూడాల్సిన వీడియో ఇది. కంపల్సరీ బ్యాకప్ అవసరం లేకుండానే వాట్సాప్ చాట్ అనేది బదిలీ చేయొచ్చు. వాట్సాప్ చాటు కాబట్టి ఇది కంపల్సరీ. చాలామంది వాట్సాప్ వాడతారు కాబట్టి ఈ వార్త చదవడం జరిగింది.